పేరు చెప్పకూడదు కానీ నా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా వర్రీడిగా ఉండేవాడు ఆఫీసులో. ఏమయ్యా ఏంటి అలా ఉన్నామే అని అడిగితే, ఇవాళ సోమవారం కదండి, శివాలయానికి వెళ్లకుండా వచ్చేసాను, వేగంలో పెట్టారని వేమింగ్ షీట్ అన్ని తప్పులైపోయి స్క్వాడ్కి దొరికిపోతానేమో అని భయంగా ఉందనేవాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళలేదు, శనివారం నాడు మాత్రం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి సోమవారం నాడు నా దగ్గర రావడానికి నీకు ఖాళీ లేదు, నీ పని నేను చెప్తాను చూడని చెప్పి కూర్చునే ఒక శాడిస్ట్ శివుడంటే. లేకపోతే సోమవారం శివాలయానికి వెళ్ళి మంగళవారం నాడు హనుమ దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, సోమవారం నాడు శివుడి దగ్గరికి అయితే వెళ్ళావు, నా దగ్గరికి రావడానికి మాత్రం నీకు ఖాళీ లేదు, చూడు నీ పని చెప్తానని చెప్పేటటువంటి శాడిస్ట్ హనుమ. ఇది లోపల. ఇలా మీరు ఎన్ని గుళ్ళకి వెడితే, మీరంటే మీరనుకోకండి, మీరందరూ జ్ఞానులు మహాప్రభు, నేను ఎప్పుడు మీరన్న మాట నేను ఎప్పుడు వాడినా నన్ను నా గురించి చెప్పుకున్నది. ఎందుకు ఇంకా ఎంత ఆరాధన చేసి ఉన్నది ఒకటే పదార్థం, ఎన్ని దేవాలయాలు తిరుగుతారు? గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే